హలో, హౌ ఆర్ యు కనల్? ఎవరండి మీరు? నేనండి బాబ్జీని. బాబ్జీయా? అదేనండి ఉమాగారి హస్బెండ్ బాబ్జీని. ఉమా హస్బెండా? అదేనండి మీ ఆవిడ భారతి గారి ఫ్రెండ్ ఉమాగారి హస్బెండ్ బాబ్జీని. ఉమా హస్బెండ్ అయితే ఉమాతో కలిసి రావాలి గానీ లేటుగా ఒంటరిగా ఊపుకుంటూ వస్తున్నారేంటి? రిటైర్ అయినా సెటైర్ పోలేదు. నా పేరు మీ గురించి నాకేం చెప్పక్కర్లేదు, అంత కానల్ గా చెప్పాను. మీ పేరు వాగుడిస్తే విఠాల్. గిఫ్ట్ల కోసమే పార్టీలు పెడుతుంటారు. శుభలేఖ రావడానికి వారం రోజుల ముందే పెళ్లిల్లో వాలిపోతుంటారు. మీ ఆవిడంటే మీకు చాలా రెస్పెక్ట్. ఇది నిజం. ఎంత రెస్పెక్ట్ అంటే రాత్రి పుట్టుకుడు ఆవిడ ముట్టుకోరట కదా. ఇది చాలా కరెక్ట్. కానీ నేను వింటలు కాదు, వీడు. ఉమా, ఉమా వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకుని నేను లేనప్పుడు నాకు వచ్చిన ఇష్టం వచ్చిన భారతి హలో, అక్కడేం లేదు, ఇక్కడ ఏం లేదు. మీ ఆవిడే. ఎరా ఇప్పుడు బాగా సమ్మగా ఉందా? ఎక్కడ ఏం పెట్టాలో పెడుతుంటావు నువ్వు. చూసిరా గోరింటాకుతో చేతులు ఎర్రగా పట్టితే మంచి మొగుడు వస్తాడంట. చూసి పెట్టండి. రే ఏమిటి దేవదాసా? నీ దేవదాస్ ఇక్కడ లేడు. లేడీస్ ఫంక్షన్ రా, వెళ్ళు. వెళ్ళమన్నానా? ఇందులో నా తప్పే ఉంది. అయ్యగారే చాలా బిజీ. అబ్బాయిల ప్రాణాలు తీయడానికే మీలాంటి అమ్మాయిలు పుట్టారు. పొద్దుటి నుంచి నీతో మాట్లాడడానికి ఎన్ని ట్రయల్స్ వేశానో తెలుసా? ఇది మాటలు చెప్పే టైం, కలలు కనే టైము కాదు, కలల్ని నిజం చేసుకునే టైం. గుర్తుందా? 2 రోజుల్లోనే నా పెళ్లి. ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి నేను ప్లాన్ వేస్తున్నాను. అందరినీ ఒప్పిస్తాను, లేకపోతే లేచిపోదామని. చెప్పిన కహానీలో చెప్పొద్దు. పెళ్లింట్లోంచి లేచిపోవడం అంటే అంత ఈజీ కాదు. ట్రై టు అండర్స్టాండ్. అలాగేనమ్మా, అలాగే. హలో హలో, ఇంట్లో రాత్రి కూడా ఎవ్వరు నిద్రపోరా? ఎవరో నా రూమ్ తలుపుని డోలు వాయించినట్టు వాయిస్తున్నారు. అవునా? నువ్వు ఫోన్ పెట్టే, నేను మళ్ళీ చేస్తాను. ఏంటంటే ఇలా రా, కూర్చో. ఎవడ్రా వాడు? ఎవరా అంటే? అదే నందిని ప్రేమిస్తున్నవాడు. నిజం చెప్పు, నీకన్నీ తెలుసు. 2 రోజుల్లో గౌతమ్తో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఎవరినో ప్రేమిస్తున్నాను, వాడితో లేచిపోతానంటుందిరా అది. అలాగని ఎవరు చెప్పారంటే మీకు? నేను విన్నానురా. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఎవరితోనో పారిపోవడానికి ప్లాన్ చేస్తోందిరా. అలాంటిదేం లేదా అంటే? మీరు పొరపాటుగా వినుంటారు. నువ్వు దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడుకో. రే అభి, ఈ పెళ్లి జరగకపోతే ఈ ఇల్లు, ఇంటి గౌరవం ఏమైపోతాయిరా? అభి, నందు అంత తొందరగా ఎవరితోనూ స్నేహం చేయదు, ఎవరిని నమ్మదు. నీతోనే చాలా క్లోజ్గా ఉంటుంది. అందుకే అతనెవరో నీకు చెప్పే ఉంటుంది. ఎవరా అతను? నేనే అంటే? అభి, తమాషాలాడొద్దురా. కన్న వాళ్ళ బాధ అర్థం చేసుకో. ఆ కుర్రాడెవరో దాంతోనే చెప్పించు. 4 మంచి మాటలు చెప్పి దాని మనసు మార్చు. అది ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా గౌతమ్ని పెళ్లి చేసుకునేలా చేయరా. ఈ ఇంటి గౌరవం నీ చేతుల్లో ఉంది. ప్లీజ్ డూ సంథింగ్ అభి, ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
హలో గౌతమ్, హౌ ఆర్ యూ? మేమంతా మీకోసం ఎదురు చూస్తున్నాం. జాగ్రత్తగా రండి. విష్ యూ ఏ సేఫ్ జర్నీ. భారతి, పెళ్లి కొడుకు తన ఫ్రెండ్స్ తో బయలుదేరాడంట. రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చేస్తాడు. అలాగే. ఏంటి అయ్యగారు ఈరోజు ఖాళీగా కనిపిస్తున్నారు? ఏంటి నాన్న దిగులుగా ఉన్నావు? ఆ అమ్మాయి కనిపించలేదనా? కనిపించింది. కనిపించిందా? ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంది. నీకు తెలిసిన అమ్మాయే. నాకు తెలిసిన అమ్మాయా? ఎవరా అమ్మాయి? నందిని. నందినియా? అవునమ్మా, నందిని కూడా నేనంటే ఇష్టం. నాతో లేచిపోవడానికి రెడీ అయింది. అమ్మా వద్దని చెప్పొద్దమ్మా, నందిని నా ప్రాణం. నువ్వు పుట్టిన తర్వాత నేను భయపెట్టాలని కూడా ఎప్పుడు నేను కొట్టలేదు. ఇప్పుడు కొట్టాను. ఇందులో నా తప్పేం లేదమ్మా. నందినికి పెళ్ళని తెలియకముందే నేను ప్రేమించాను. మాట్లాడుకో. ఒరే, ఈ ఇంట్లో మన స్థానం ఏమిటో తెలుసా? పసుపు రాసి మొదటి శుభలేఖ నాకిచ్చారా? ఇదేమిటి మొదటి శుభలేఖ దేవుడి ముందు కదా పెట్టాలి అంటే వాళ్ళేమన్నారో తెలుసా? నువ్వే మా ఇంటి దేవత అన్నారు. అలాంటి కుటుంబానికా మన ద్రోహం చేసేది? ప్రేమించడం తప్ప అమ్మా? ప్రేమించడం తప్పు కాదురా. 2 రోజుల పీటల మీద కూర్చోపోతున్న అమ్మాయిని లేపుపోతానంటున్నావే, అదిరా తప్పు. పెళ్లికొచ్చాం, అక్షంతలు వేసి వెళ్తాం. వాళ్ళకి నువ్వు విల్లన్ కావద్దు. నందిని మర్చిపో. ప్రేమించడం గొప్ప కాదురా, త్యాగం చేయడం గొప్ప. నేర్చుకో. అభి ఏదో టెన్షన్గా ఉంది, భయంగా కూడా ఉంది. ఏదో ఒకటి చేయి ప్లీజ్. అభి ప్లీజ్ డూ సంథింగ్. ఎందుకు భయం? నేను లేనా? స్ట్రైట్గా మీ నాన్నగారితో మాట్లాడేస్తాను. అదొక్కటే మనకున్న దారి. ఒప్పుకోకపోతే? ఒప్పిస్తాను. బతిమాలో, కాళ్ళు పట్టుకోను, ఏదో ఒకటి చేస్తాను. ఓకే? అభి ఏమైంది? అభి ఏమైనా మాట్లాడావా? ఆంటీ మీరేం కంగారు పడకండి, అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. రేయ్, పెళ్లి దగ్గర పడింది. ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సాల్యూట్ టు ద రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ కల్నల్. మీరు పురోహితుల? రక్షణ శాఖలో పదవీ విరమణ చేసిన ఉపదళాధిపతికి ప్రణామములు. మరి మంత్రాలు? అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, ఉపనిషత్తులు ఔపోసన పట్టాం. నాకేం అర్థం కాలేదు. బహుశా ఇదే సంస్కృతం అయి ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళొచ్చు. రండి రండి. అంకుల్ జాగింగ్కి వెళ్దామా? నేను జాగింగ్ మానేసి సంవత్సరం అయిందయ్యా. మిలిటరీ ఆఫీసర్ అయ్యుండి జాగింగ్ మానేయడం ఏంటి అంకుల్? అసలు మీకు టెన్షన్ రిలీవ్ అవ్వాలంటే జాగింగ్ చెయ్యాలి. రండి. అంతేనా? రండి. సరే పద. యంగ్ మ్యాన్. ఏంటి అంకుల్? ఆగవయ్యా, ఇక జాగింగ్ చేయలేను. ఆయాసంగా ఉంది. అలా అంటారేంటి అంకుల్? మీరు ఇలా అనకూడదు. మీరు మిలిటరీ ఆఫీసర్, మీరు చాలా స్ట్రాంగ్ అంకుల్. అంకుల్ అసలు ఈరోజు మీకు విషయం చెప్పాలని నేను ఈ ప్రోగ్రాం పెట్టాను. మిషన్ పనిచేస్తుందా అంకుల్? వినపడుతుంది, చెప్పవయ్యా. నేను చెప్పేది విని మీరు యాక్సెప్ట్ చేయాలి అంకుల్. నేను నందిని ప్రేమిస్తున్నాను అంకుల్. నందిని నాకిచ్చి పెళ్లి చేయరా? మీరు మాత్రం నో అని చెప్పొద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 ఏమైంది అంకుల్? అంకుల్ 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 ఏమైంది అంకుల్? అంకుల్ ఏమైంది అంకుల్? వద్దు, ఇంటికి ఫోన్ చేయొద్దు.
నాకిలా చాలాసార్లు జరిగింది. అప్పుడెవరు లేరు, ఇప్పుడు నువ్వు ఉన్నావు. మీరు చాలా హెల్తీగా ఉంటారు, మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? మిలిటరీ మ్యాన్ని నాకేంటనుకుంటున్నావా? నీకొకటి తెలుసా, అందరినీ సమానంగా చూసేది, సమానంగా పలకరించేది చావొక్కటే. ఆ చావుని నేను జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు. రేయ్, 2 రోజులు ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఏంటా పిచ్చి మాటలు? రే, నా భార్యకి కూతురికి కూడా తెలియని విషయాన్ని నా స్నేహితులకి చెప్పుకున్నాను. ఈ 4 రోజుల్లో ఇతను నాకు బాగా దగ్గరయ్యాడు. తనకి తెలియాలి. నేను బార్డర్లో ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా క్యాంప్ మీద అటాక్ జరిగింది. నా బాడీలో 3 బుల్లెట్స్ దూసుకెళ్ళాయి. కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. 2 బుల్లెట్స్ తీశారు. 3వ బుల్లెట్ నా హార్ట్ పక్కనే ఉండిపోయింది. అది తీస్తే ప్రమాదం అన్నారు. దాన్ని అలాగే పెట్టుకుని రోజులు లెక్క పెడుతున్నాను. కొన ఊపిరితో ఉన్న నన్ను అక్కడే వదిలేయకుండా కాపాడి హాస్పిటల్లో చేర్చిన ఆ జవాన్ని నేను మర్చిపోలేను. అతనెవరో తెలుసా? నందినికి కాబోయే భర్త. పేరు గౌతమ్. నా ప్రాణాలు కాపాడాడని అతన్ని అల్లుడిగా చేసుకోవడం లేదయ్యా. దేశం కోసం తోటి సైనికుణ్ణి కాపాడిన గొప్ప జవాన్ అతను. అందుకే నా అల్లుడిగా చేసుకుంటున్నాను. యంగ్ మ్యాన్, ఇట్రా. నాది కరెక్ట్ డెసిషనేనా? ఏంటి? కరెక్ట్ అంకుల్. అవును, ఇందాకేదో చెప్పాలన్నావు, ఏంటది? నథింగ్. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు?